సుందరమైన ప్రకృతి ఒడిలో బంగారు కాంతులతో మెరిసే ఒక పవిత్ర స్థలం అదే స్వర్ణగిరి ఆలయం. ఈ ఆలయం కేవలం ఒక దర్శన స్థలం మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం మరియు ఆత్మశాంతి కలిసే దైవస్థానం. ఈ ఆలయానికి చేరుకునే ప్రతి అడుగు ఒక సాధనలా ఉంటుంది. ప్రతి మెట్టుపై నడుస్తూ మనస్సులోని కలవరాలు కరిగిపోతాయి, మిగిలేది భక్తి మాత్రమే. అద్భుతమైన శిల్పకళతో నిర్మించబడిన ఈ ఆలయం భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి రాయి, ప్రతి ఆకృతి ఒక కథ చెబుతుంది. దైవంపై మన పూర్వీకుల అచంచల విశ్వాసానికి ఇది నిదర్శనం. ఘంటల నాదం, మంత్రాల మాధుర్యం, ఈ సుందరమైన ప్రకృతి ఒడిలో బంగారు కాంతులతో మెరిసే ఒక పవిత్ర స్థలం అదే స్వర్ణగిరి ఆలయం. ఈ ఆలయం కేవలం ఒక దర్శన స్థలం మాత్రమే కాదు, భక్తి, విశ్వాసం మరియు ఆత్మశాంతి కలిసే దైవస్థానం. ఈ ఆలయానికి చేరుకునే ప్రతి అడుగు ఒక సాధనలా ఉంటుంది. ప్రతి మెట్టుపై నడుస్తూ మనసులోని కలవరాలు కరిగిపోతాయి, మిగిలేది భక్తి మాత్రమే. అద్భుతమైన శిల్పకళతో నిర్మించబడిన ఈ ఆలయం భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబిస్తుంది. ప్రతి రాయి, ప్రతి ఆకృతి ఒక కథ చెబుతుంది. దైవంపై మన పూర్వీకుల అచంచల విశ్వాసానికి ఇది నిదర్శనం. గంటల నాదం, మంత్రాల మాధుర్యం, ఈ పవిత్ర వాతావరణంలో మనసు ఒక ప్రత్యేకమైన శాంతిని అనుభవిస్తుంది. ఇక్కడ ప్రతి ప్రార్థన దైవానికి చేరే మార్గమవుతుంది. ఈ ఆలయంలో వెలసిన దైవం తన కృపతో భక్తులను ఆశీర్వదిస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతుంది. ఒక్కసారి ఈ దర్శనం జీవితాంతం గుర్తుండిపోతుంది. చుట్టూ విస్తరించిన ప్రకృతి సౌందర్యం, ఇక్కడి నిశ్శబ్దం మనసుకు ఒక ధ్యానంలా అనిపిస్తుంది. ఇది కేవలం ఆలయం కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభవం. సాయంత్రం వేళ స్వర్ణగిరి నిజంగానే బంగారు కొండలా మెరిసిపోతుంది. అందుకే దీనికి స్వర్ణగిరి అనే పేరు ఎంతో సరైనది. శాంతి కావాలా, శక్తి కావాలా, లేదా కేవలం ఒక నిశ్శబ్ద క్షణం కావాలా? స్వర్ణగిరి ఆలయం మీకోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంది. రండి, దైవానుభూతిని ఆస్వాదించండి, స్వర్ణగిరి మహిమను అనుభవించండి. ధన్యవాదాలు.